ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు డేవిడ్ మోరిస్. నా ఫ్రెండ్ ద్వారా నేను స్కూల్ ఆఫ్ డెలివరెన్స్ అనే సెంటర్కి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క 5 రోజులు చాలా నా జీవితంలోనే మర్చిపోలేని అద్భుత రోజుల్లో నిలిచాయి. నేను బాప్తిసం తీసుకున్నానని నేను విడుదల అంటే పాపంలో ఒప్పుకోకుండానే బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని మరి నేను ఒక వేషధారి వలె సంఘంలో కానీ చర్చిలో ఎన్నో మందిరానికి వెళ్ళాను. నేను యొక్క పాపం గురించి నాకు తెలియదు, అసలు ఎవరు చెప్పలేదు. కానీ నేను పాపం చేస్తూనే ఉన్నాను. బాప్తిసం తీసుకొని నామకాసం క్రైస్తవునిగా నేను అందరి దగ్గర మంచి వ్యక్తిగా నేను అందరికీ బయలుపరచబడ్డాను. ప్రతి ఒక్కరు ఉంటే వీళ్ళ ఉండాలనే ఉద్దేశం నేను వాళ్ళకి కలిగించాను. ఏ విధంగా అంటే నారాయణ పాపాలు పెట్టుకుని మరి నేను వేషధారిలాగా వాళ్ళకి నీతులు చెప్పిన తర్వాత నేను ఈ యొక్క స్కూల్ ఆఫ్ డెలివరెన్స్కి వచ్చిన తర్వాత పాపం ఎలా ఒప్పుకోవాలి అనేది బ్రదర్ మణిగారి ద్వారా బయలుపరచబడిన ఈ యొక్క పాపం ఒప్పుకోవాలనే బుక్ ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. ఈ యొక్క పాపం ఒప్పుకుంటున్నప్పుడు గతంలో జరిగిన నా పాపాలను గుర్తొచ్చాయి. నేను గతంలో చాలా పాపాలు చేశాను. ఒక వ్యభిచారమైనా సరే, ఈ యొక్క శరీరేచ్ఛలకైనా సరే, ఒక ప్రేమలంటూ, డబ్బు మీద వ్యామోహం అంటూ, లోకాశ మీద చాలా ఎక్కువైపోయింది. శరీరాశల మీద చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత నాకు ఇక్కడ వచ్చిన అనుభవం ఏమంటే 5 రోజుల్లో నేను ఆ యొక్క పుస్తకం ద్వారా నేను చాలా మార్పు పొందబడ్డాను. ఏ విధంగా అంటే ఆ యొక్క పాపం ఒప్పుకుంటున్నప్పుడు నేను ఎంత ఘోర భావినా అని అసహ్యం వేసింది నా మీద. నాకే అంటే నేను బతికినానా అనే ఉద్దేశం నాకు అనేది. అలా ప్రతిరోజు యథార్థంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను దేవుడికి. ఇన్ని రోజులు నేను బ్రతికున్నానంటే అది దేవుని చిత్తమే. ఎంతోమంది ప్రభు గారు నిద్రిస్తున్నారు, కానీ దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు అంటే దేవుని ద్వారా నా యొక్క ప్రాణానికి ఏదో ఉంది, ఆ ఉద్దేశంతో బ్రతికిస్తున్నాడు అనే ఆలోచన ద్వారా నేను పాపం ఒప్పుకోవడం మొదలుపెట్టాను. ఎలాగంటే ఇంకా పశ్చాత్తాపం, అలా తెలియని పశ్చాత్తాపం, ఒక బాధ, అలా ఒప్పుకుంటూ నా ప్రతిరోజు ఒప్పుకోవడం, బైబిల్ చదవడం అలా చదువుతూ ఉండగా 3వ రోజు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. అలా 3వ రోజు నుంచి 5వ రోజుల వరకు నన్ను పూర్తిగా అభిషేకం ఇచ్చాడు దేవుడు. 3వ రోజు నుంచి దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. రాత్రి ఒక కళ ద్వారా ఆయన నా దగ్గర నాతో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతుండగా ప్రతిరోజు నేను నాలో నూతన ఉత్సాహం జరిగింది. పాప ఒప్పుకోవాలనే బుక్ ద్వారా నేను పాపలు ఒప్పుకుంటుండగా ఇంకా 5 ఒప్పుకోవడం అలా చివరికి మొత్తం నా యొక్క విగ్రహాధన పాపం, వ్యభిచార పాపం, ఇవన్నీ పాపలు ఒప్పుకున్న తర్వాత దేవుడు తర్వాత నాకు ఇంకొక ప్రేరేపణ కలిగించాడు. ఏ విధంగా అంటే నువ్వు ఎవరెవరైతే గొడవ పడ్డావో వారితో సమాధానం పడమని దేవుడు నాకు ప్రేరేపణ కలిగించాడు. నేను కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడిన వారితో కూడా వాళ్ళకి ఫోన్ చేసి మరీ పశ్చాత్తాపంతో ఏడ్చుకుంటూ వాళ్ళకి ఫోన్ చేసి నన్ను క్షమించండి అని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మరీ సమాధాన పడడం జరిగింది. అలా నేను వారికి ఫోన్ చేసి సమాధాన పడుతుండగా వాళ్ళ నుంచి నాకు ఎటువంటి నెగిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు, వ్యతిరేకత రాలేదు. వాళ్ళు ప్రతి ఒక్కరు నాతో సమాధానంగానే మాట్లాడారు. 5 రోజులు ఈ యొక్క స్కూల్ ఆఫ్ డెలివరెన్స్ అనే స్కూల్ ద్వారా నేను ఎంతో దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డాను. నాలో ఉన్న పాపాలు ఎన్నో బయటపడబడ్డాయి. నేను పూర్తిగా దేవుని ద్వారా విడుదల పొందాను. దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవడం ప్రేరేపణ నాలో కలిగింది. నేను అలా చేస్తూ ఉండగా దేవుడు పూర్తిగా నన్ను అభిషేకించాడు. ఈ యొక్క 5 రోజులు అంటే చాలా చాలా గొప్పవి. దేవుడు నేను స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు అయిపోతాయి 5 రోజులు అనే స్థితి నుంచి ఇంకా ఈ యొక్క 5 రోజులు ఇంకా గొప్పగా జరిగి ఇంకా ఉండంటే బాగుంటాను అనే స్టేజ్కి వచ్చాను. నేను అలాంటి యూత్ మీటింగ్స్ ఇంకా చాలా జరగాలి. ఎంతోమంది నా అలాంటి యవనస్తులు ఈ యొక్క మీటింగ్స్ ద్వారా ఎంతోమంది స్వస్థ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.